నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. నమస్తే తెలంగాణ. ముందుగా హైడ్రాకు లేఖ ఎలా రాస్తారు? ప్రైవేటు స్థలంలో గోడ కూల్చాలని ఏ అధికారాలు ఏ ఆధారాలతో మీరు కోరారని చెప్పేసి హైడ్రాను సూటిగా ప్రశ్నించిన అంశం ప్రధానంగా కనిపిస్తుంది. ఇది వ్యవస్థాపరమైన వైఫల్యమే, తహసీల్దార్పై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం అంటూ ఈ వార్త. కోర్టుకు హాజరు కావాలని జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ గారి ఆదేశం అంటూ ఈ అంశం కనిపిస్తూ ఉంది. హైడ్రాకు సంబంధించిన వ్యవహారం రోజు రోజుకు ఎలాంటి వివాదాలకు దారితీస్తుందో మనం చూస్తూ ఉన్నాం. హైడ్రా ఒక బూచిగా మారిందనే ఆందోళన ఇప్పటికే హైదరాబాద్ వాసులను, హైదరాబాద్లోని పేద ప్రజలను వెంటాడుతున్న సందర్భం. ఈ క్రమంలో హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా మనకు కనిపిస్తుంది. గౌరవ న్యాయస్థానం ఈ అంశంపై తహసీల్దార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా ప్రైవేటు జాగాలో మీ బోర్డులా అంటూ మరో అంశం కూడా మనం చూస్తున్నాం. భూమి ఓనర్లకు నోటీసులు ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఎట్లా మీరు వ్యవహరిస్తారు? మీ ఇష్టానికి మీరు ఈ రకంగా వ్యవహరించడం ఎలా సమర్థించుకుంటారని చెప్పేసి చాలా స్పష్టంగా సూటిగా ప్రశ్నించిన అంశం కనిపిస్తూ ఉంది. హైకోర్టు ఆదేశించినా కూడా మీరు పట్టించుకోరా, ఈ వ్యవహార శైలి ఏంటంటూ సూటిగా నిలదీసిన అంశం. హైడ్రాపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం అంటూ ఈ కథనం మనకు కనిపిస్తూ ఉంది. 24 గంటల్లో బోర్డు తొలగించాలని జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు కీలకమైన ఆదేశం జారీ చేశారు. ఆ అంశానికి సంబంధించిన వార్త ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. వీటితో పాటుగా కోర్టులు తప్పుదోవ, హైడ్రాపై కొందరు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, హైడ్రాను కొనసాగిస్తాం, మరింత బలోపేతం చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏ అధికారిని ఎక్కడ నియమించాలనేది మా విచక్షణ, దీనిపై ప్రభుత్వ అధికారాన్ని ఎవరూ గుంజుకోలేరని చెప్పి ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మా ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప సంస్కరణ హైడ్రా అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. చాలా మంచి పనులు చేస్తున్న ఉత్తమ సంస్థ అని వ్యాఖ్యానించిన అంశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. తీర్పు మీద చర్చించాకే చర్యలు తీసుకుంటామని కూడా వెల్లడించిన విషయం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మొత్తం పరిణామాలు, హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వ్యవహారం, దీంతో పాటుగా ముఖ్యమంత్రి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా స్పందించారు. హైడ్రా ఒక బ్లాక్మెయిల్ సంస్థగా మారిందంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ అంశం. ఢిల్లీ పర్యటనలోనే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం కేంద్ర మంత్రిని కలవడానికి వెళ్ళిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హైడ్రాకు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం మనకు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చేతిలో అదొక ఎక్స్టార్షన్ టూల్గా మారిపోయింది, ఒక వసూళ్ల సాధనంగా మారిందని చెప్పేసి కేటీఆర్ గారు మండిపడ్డ విషయం కూడా మనకు కనిపిస్తోంది. గతంలో ఆర్టీఐని అడ్డు పెట్టుకొని ఇలాగే చేశారు. అనుమూల బ్రదర్స్ కబ్జాల జోలికి హైడ్రా ఎందుకు వెళ్ళదంటూ సూటిగా నిలదీసిన అంశం కూడా కనిపిస్తోంది. హైకోర్టు వ్యాఖ్యల తర్వాత కూడా సర్కార్ వైఖరిలో ఎలాంటి మార్పు లేకపోవడం అనేది అత్యంత దారుణం. న్యాయస్థానాలపై కూడా వీరికి గౌరవం లేదని మరోసారి స్పష్టమవుతుందని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ గారు వెల్లడించిన విషయం కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తి పారేస్తాం, బంగాళాఖాతంలో కలిపిస్తాం, పేద మధ్యతరగతి ప్రజల గూళ్ళు కూర్చి వారికి నిలువ నీడ లేకుండా చేసిన వారి తప్పకుండా హైడ్రాకు తప్పకుండా సరైన గుణపాఠం చెప్తామని కూడా హెచ్చరించిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా బీఆర్ఎస్ నీట్ అంశానికి సంబంధించిన వ్యవహారంపై కూడా ఆయన స్పందించారు. నీట్ లీక్ ట్రిగర్, యువత అసంతృప్తిని కేంద్రం గుర్తించాలని వెల్లడించిన అంశం కూడా కనిపిస్తుంది. నీట్ లీక్ ప్రశ్నాపత్రం పేపర్ ఏదైతే ఉందో దాని తర్వాత చెలరేగిన ఉద్యమం కావచ్చు, ఆందోళన ఏదైతే ఉందో అది కేవలం ట్రిగర్ పాయింట్ మాత్రమే. వాస్తవానికి దేశంలోని ప్రజల్లో, అన్నిటికంటే ముఖ్యంగా యువతలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం పైన తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉంది. ఆ యువత అసంతృప్తిని కేంద్రం గుర్తించాలి. గుర్తించకపోతే ఇలాంటి ఉద్యమాలే, ఇలాంటి ఆందోళనలే జరుగుతూ ఉంటాయి. వాస్తవానికి పెద్ద ఎత్తున యువత కేవలం ఢిల్లీలోని జంతర్ మంతర్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో కూడా ఆ ఉద్యమానికి కదం తొక్కిన సందర్భం, ఉద్యమానికి మద్దతుగా నిలిచిన సందర్భం. ఇదంతా కూడా యువతలో పెరుగుతున్న ఆక్రోశానికి ప్రధానమైన కారణం. ఉన్నత చదువులు చదువుకున్నా ఉపాధి అవకాశాలు లేకపోవడం, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, కొత్త ఉపాధి కల్పనలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైన నేపథ్యంలోనే తమ కళ్ళ ముందు ఆశలు నీరుగారిపోతూ ఉన్నాయి, కలలు చెదిరిపోతూ ఉన్నాయి. తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చడంలో వారంతా కూడా సాధ్యం కావడం లేదు. కాబట్టి యువతలో ఈ స్థాయిలో అసంతృప్తి పెరిగిపోతూ ఉంది. కాబట్టి వాటిని కేంద్ర ప్రభుత్వం ముందుగా గుర్తించాలి. ఒక సమస్యను పరిష్కరించాలంటే దాన్ని ముందుగా గుర్తించాలి, గ్రహించాలి. దాని తర్వాత
దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలి. కానీ మీరు ఆ సమస్యనే గుర్తించట్లేదు, యువతలో నెలకొన్న అసంతృప్తిని మీరు అంచనా వేయడం లేదు, దాన్ని రాజకీయ కోణంలో శాంతి భద్రతల కోణంలో చూస్తున్నారే తప్ప దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఒక కీలకమైన సమస్యగా, దేశం ముందున్న ప్రధానమైన సవాల్గా మీరు స్వీకరించడం లేదు. కాబట్టి ఈ స్థాయిలో ఆందోళన తీవ్ర రూపం దాల్చిందని కేటీఆర్ గారు చాలా కూలంకషంగా వివరంగా దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా నిన్న ఢిల్లీ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో పంచుకున్న విషయాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానిదే అని చెప్పేసి ఆయన వెల్లడించారు. ఢిల్లీలో మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఈ వార్త ఈరోజు అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా కనిపిస్తోంది. పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన వినతి పత్రం కూడా సమర్పించారు. తెలంగాణ ప్రజల పక్షాన వినతి పత్రం సమర్పించి వాటికి సంబంధించిన పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఐటీని ద్వితీయ శ్రేణి నగరాలకు, ఐటీ కంపెనీల విస్తరణకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన యజ్ఞం ఏదైతుందో దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకెళ్లాలి. తెలంగాణకు దక్కిన ప్రాజెక్టులను, కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరలించడం కాదు, కొత్త కంపెనీలు కావచ్చు, కొత్త పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చి తెలంగాణ యువత భవితకు తాము గతంలో ఎలాంటి బంగారు బాటలు వేశామో వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పేసి ఆయన స్పష్టంగా వెల్లడించిన విషయాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కేబినెట్ తీర్మానిస్తే నీళ్ళు ఇస్తాం, కృష్ణా జలాలపై ఇరిగేషన్ అధికారుల మొండి వైఖరి అంటూ నీళ్లకు కేబినెట్ మీటింగ్కు లంకె పెట్టిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. వరద వస్తున్నా వదిలేసి పార్లమూరుకు మొండి చెయ్యి, జూరాల కుడి అలాగే ఎడమ కాలువలకు నీళ్ళు వదలని సర్కార్ అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. కేబినెట్ తీర్మానిస్తే నీళ్ళు ఇస్తామని చెప్పేసి అధికారులు మొండి వైఖరి వహించడం పట్ల అన్నదాతలు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. గతంలో ఎక్కడ ఏ చోట నీళ్లు అవసరం ఉన్నా కూడా సాగునీటికి సంబంధించి ఎలాంటి కష్టాలు లేకుండా ముందస్తు ప్రణాళికలతో కేసీఆర్ గారు పగడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఆ వ్యవస్థను కనీసం వినియోగించుకోలేని దుస్థితి ఏదైతే ఉందో దీన్ని తప్పకుండా చూస్తూ ఊరుకోం, తప్పకుండా సరైన సమయంలో సరైన గుణపాఠం చెప్తామని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశం కూడా కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ట్రాన్స్ఫార్మర్ల పార్ట్లు, రిపేర్కు అగచాట్లు అంటూ గతంలో మనం యూరియా కోసం రైతుల క్యూ లైన్లు చూసాం, ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ల క్యూ లైన్లు చూస్తున్నాం. చాలా విచిత్రమైన దృశ్యం ఇది, గతంలో ఎప్పుడు ఊహించని చూడని దృశ్యం ప్రత్యేకంగా మనకు కనిపిస్తూ ఉంది. ట్రాన్స్ఫార్మర్ల పార్ట్లు, రిపేర్లకు అగచాట్లు అంటూ వచ్చేదే అరకొర కరెంట్, అందులోనూ లో వోల్టేజీ సమస్య. గతంలో నాణ్యమైన విద్యుత్ ఉండేది, ఇప్పుడు లో వోల్టేజీల వల్ల ఎక్కడికెక్కడ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే పంటలు కాపాడుకోవడంలో రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మోతీనగర్ ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ వద్ద ప్రతిరోజు కూడా ఈ దృశ్యం ఆవిష్కృతమవుతోంది. మంగళవారం కూడా అనేక గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ కోసం రావడం అనేది అక్కడ కనిపిస్తూ ఉంది. ఇది విద్యుత్ వ్యవస్థలో వైఫల్యం, అలాగే విద్యుత్ వెలుగులతో వెలిగిన తెలంగాణ రాష్ట్రంలో మరో చీకటి కోణం కూడా మనకు కళ్ళ ముందు కదలాడుతోందనే అంశాన్ని ఈ దృశ్యం ఆవిష్కరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇవి రోజు మనకు కీలకంగా కనిపిస్తున్న వార్తలు.